సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. మనం ఇప్పుడు పులుసు పిండి చేసుకుందామండి. దానికేమో మనం కళాయి పెట్టాము, ఆయిల్ వేసామండి స్టవ్ మీద. మనకి నేను చేసే క్వాంటిటీకి ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం ఇదేమో దంచి పెట్టాను. ఇది కొద్ది కచ్చా పచ్చ చేశాను. ఆవాలు వేసుకుంటున్నాము, మినపగుళ్ళు, జీరా, ఈ మిరపకాయ మీద ఇది ఒక 3 వేస్తున్నాము. ఈ కమ్మన వాసన వచ్చే వరకు వేసుకోవాలండి. దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. అది వేగింది. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసేయాలి. వేగిపోవండి. ఇవన్నీ వేసేస్తాం. కొంచెం వేసుకోవాలి బాగా. కొద్దిగా శనగపప్పు ముందే వేయాలండి. పోపు లాస్ట్లో వేయాలి, మర్చిపోయాను. ఇప్పుడు వేసాను ఇగో మధ్యలో. ఇది మాత్రం శనగపప్పు మాత్రం వేపుతున్నాను. కొద్దిగా వేగాక ఉల్లిపాయలతో కలిపేసేవచ్చు. కొద్దిగా వేగితే చాలు. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. పసుపు సాల్ట్ వేసాము. మొత్తం అన్నీ వేపుతున్నాము. ఇప్పుడు వాటర్ పులుసు వేసుకోవాలి. కొలత వేసుకొని పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు మరొక గ్లాస్ వేస్తున్నాము. షుగర్ వేయాలి, స్పూన్. మరుగుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఈ వాటర్ని టేస్ట్ చేయొచ్చు. ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయలేదో చూడాలి. ఉప్పు, పులుపు సరిపోవాలండి. మనం వేసిన షుగరు, మనం వేసినవన్నీ సరిపోయేవి. ఇప్పుడు బియ్యం పిండి వేయాలండి, రైస్ పిండి సరిపోయినంత. మనం వేసిన పులుపు అంతా సరిపోయిందండి. ఆ వాటర్ సరిపోయింది. ఇప్పుడు పిండి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చిన్న సేగ పెట్టుకోవాలి. 2 సార్లు మూత తీసి కలిపానండి. ఇది 3వ టైము, థర్డ్ టైం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. ఈ స్పూన్తో 5 స్పూన్లు వేసానండి, చిన్నది. బాగా కలుపుకొని మూత పెట్టాలి. మళ్ళీ చిన్న సెగ మీదే పెట్టాలి. ఇలా కళాయిలో సైడ్ని ఆయిల్ మనకు మెరుస్తూ ఉంటుందండి. అప్పుడు ఆయిల్ సరిపోయిందని దాని అర్థం. మీకు చూపించిన స్పూన్తో 6 స్పూన్లు పట్టిందండి ఆయిల్, తాలింపులో కాక. ఇంతేనండి పులుసు పిండి. 5 సార్లు మూత తీసి మూత పెట్టి 5 సార్లు వేపాను. ఇంచుమించుగా 7 నిమిషాలు వేపానండి. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఇలా అనేసి ఆయిల్ సగం ఆయిల్ సరిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా మగ్గపెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి పులుసు పిండి. టేస్టీ పులుసు పిండి రెడీ.